మనసు లేని స్థితి అంటాం. అంటే మనసుని ఎప్పుడు తీయవండి మనం. మనస్సుకి ఆలోచనలు అనే దారపోగులు ఉండవద్దు. ఇప్పుడు ఒక వస్త్రం తీసేయాలి, కనబడకుండా చెయ్యాలి అంటే ఆ వస్త్రాన్ని నువ్వు ఎక్కడ దాచినా వస్త్రం ఉంటుంది. వస్త్రమే ఉండకూడదు అనుకుంటే ఒక్కొక్క పోగు లాగేయాలి. ఇంకా అక్కడ వస్త్రం ఎక్కడుంది? అవన్నీ విడిపోయి దారపోగులు అయిపోయినాయి. వస్త్రం అనే పేరు గల శాల్తీ అక్కడ లేదు. అలాగే నీ మనస్సు అనేది ఉండకూడదు అంటే ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు అనేవి ఉండకపోతే మనసు లేదు. ఏది చూసినా దాని గురించి ఆలోచించేస్తున్నావు. అది మానేయి. సహజం, ప్రతిదీ సహజం అనుకుంటే దేని గురించి నువ్వు ఆలోచించు. గులాబీ ఎంత బాగుందో అని ఆలోచించక్కల్లా, దాని రూపం దానికి సహజం, దాని సహజ గుణం, అంతే కదా. నువ్వు మళ్ళీ దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, టైం వేస్ట్గా. మళ్ళీ ఎంతో అందంగా ఎంతో చక్కని వాసన వస్తుంది అంటే అది సహజమే. మళ్ళీ వాసన రాకపోతే అసహజం. దాని గురించి మనమేం ఆలోచించాం. ఇట్లా దేని గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తే ఆ మల్లెకి, ఈ గులాబీకి ఈ అందం సువాసన ఇచ్చేది రెండు భగవంతుడే. ఈయనకి ఎంత బాగా తెలుసో ఎవరికేమి ఇవ్వాలో అని ఒక మాట అనేసుకో. అప్పుడు నీ దృష్టి కనిపించే దాని మీద కంటే కనిపించని వాడి మీద ఎక్కువ వెళ్తుంది దృష్టి.